హాయ్ అండి. మనం ఇవాళ బొబ్బరి గారెలు చేసుకుందాం. వీటిని రాళ్ళు లేకుండా మంచిగా ఏరుకొని నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. వీటికి కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మనకి ఇప్పుడు ఈ బొబ్బర్లు అన్నీ నానిపోయినాయండి. వీటిని మిక్సీ పట్టేద్దాము. ఈ ఎండాకాలం వచ్చిందంటే వీటిని గుడాలు వేసుకొని తినడము, ఇట్లా వండేసుకొని తింటే స్కిన్కు చాలా మంచిదండి, హెల్త్కు మంచిది, స్కిన్ మీద ముడతలు రాకుండా చేస్తుందండి ఇది. వీటిని అలసందలు అంటారు, బొబ్బెర్లు అని కూడా అంటారండి. చూడండి, ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు కరివేపాకు దింపేసుకొని పోయి మనము గారెలలో వేసుకుందాం. మంచిగా కడిగేసుకొని ఫ్రెష్ కరివేపాకు చూడండి, పుదీనా కూడా తెంపేసుకొని మనం గారెలలో వేసేసుకుందాం. పప్పు మిక్సీ పట్టేసిన. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్టు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ఇవి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పచ్చిమిర్చి కొంచెం సాల్టు, అల్లము, ఎల్లిగడ్డ, జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకుందాము. ఈ కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకుందాము. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాము. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పట్టేసిన. ఇవేమో కట్ చేసి పెట్టేసిన. ఇప్పుడు గారెలు చేసేసుకుందాం. మనం ఇట్లా వేసేయాలి. పల్సర్ కవర్ మీద ఈ కవర్ మీద ఇట్లా కొంచెం ఆయిల్ రుద్ది దీని మీద వేసేస్తే మంచిగా వస్తాయి. కట్ చేసి చూడండి, ఇట్లా కొట్టేసేయాలి. కొట్టేసి చిన్న రంధ్రం పెట్టేసుకొని చిన్నగా తీసుకొని వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా కొట్టేసేయాలి. కొట్టేసి చిన్న రంధ్రం పెట్టేసుకొని చిన్నగా తీసుకొని వేసేసుకోవాలి. అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు కాల్చుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని తీసేసుకోవాలి. ఇట్లా రెండు పక్కల ఇట్లా మసాలా చూడండి, ఇట్లా కాగిపోతుందో ఇట్లా రెండు సైడ్లా వేపుకోవాలండి. మంచిగా వచ్చేసింది. చిట్టి గారెలు, బొబ్బర్లు మంచిగా అండి హెల్త్కి. ఇవి తినాలి మనము. ఒకసారి ఇట్లా గుడాలు వేసుకొని తినొచ్చు. గుడాలు అంటారు, గుగ్గిళ్ళు అంటారు, అట్లా చేసుకొని తిన్నా బాగుంటుంది. ఇట్లా మనం ఇందులో కరివేపాకు, పాలకూర, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ చేసుకొని తిన్నా కానీ మనకి హెల్త్కు మంచిది కదండి. ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసుకుందాం. ఆయిల్ లేకుండా మొత్తం తీసేద్దాం. ఆయిల్ అయితే ఇక్కడే పోతుంది కదా, ఒక్క చుక్క కూడా రాదు ఇందులో. అప్పుడు మనకి ఆయిల్ కూడా ఎక్కువ మిగలదండి. చూడండి ఫ్రెండ్స్, మనకు బొబ్బరి గారెలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దామండి. ఇట్లా మొత్తము కనిపిస్తుంది. ఇట్లా ఇటు సైడ్ రెండు సైడ్లో వేపుకోవాలండి. మంచిగా ఉంటుంది, తినడానికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇందులో మనము కరివేపాకు వేసేసినాం, పుదీనా వేసినాం, కొత్తిమీర వేసినాం, వెల్లుల్లి, జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ మనకు హెల్త్కు చాలా మంచిది కదండి. అందుకే మనం ఈ బొబ్బరి గారెలు ఇంట్లో చేసుకొని తిన్నట్లయితే మంచిది. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నట్లయితే మనకు ఆయిల్ మన ఇంట్లో పోసేసుకుంటాం మంచిది. ఇవన్నీ మన ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి మన హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇట్లా బొబ్బరి గారెలు కనీసం వారానికి ఒకసారైనా చేసుకొని తినండి. ఈ బొబ్బర్లు కానీ పెసర్లు కానీ ఇవన్నీ మన స్కిన్కు ముడతలు రాకుండా చేస్తుంది. జుట్టు ఒత్తుగా వస్తుంది, జుట్టు ఊడిపోదు, కుదుళ్ళను గట్టిగా వస్తుంది. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి మనం అప్పుడప్పుడు ఇట్లా బొబ్బరి గారెలు చేసుకొని తినాలండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.